మనతో పాటు ప్రముఖ వాస్క్యులర్ స్పెషలిస్ట్ డాక్టర్ శైలేష్ కుమార్ గర్గే గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. సో సార్, వారికోసీల్ అంటే ఏంటి? సో మనం ఈ మధ్యలో చాలా కామన్గా చూస్తుంటాం మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే మనం ఎవ్రీ టైం మనకు పిల్లలు కానప్పుడు మనం అంటే హస్బెండ్ వైఫ్లో వీ ఆల్వేస్ ట్రై టు బ్లేమ్ ద ఫీమేల్ పార్ట్నర్ బికాస్ దట్ మన సొసైటీలో. సో మనం ఫస్ట్ మన వైఫ్ కానీ మనం అన్నీ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏం వెళ్ళినప్పుడు కూడా దేర్ మైట్ బి ద రీజన్ కాజ్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ ఇన్ ద మేల్ ఆర్ ద హస్బెండ్. సో ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ద మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ వారికోసీల్. సో వారికోసీల్ అంటే ఏంటి? సో వారికోసీల్లో మనం వారికోస్ వెయిన్స్ లాగానే డైలేటెడ్ వెయిన్స్ టెస్టిస్ దగ్గర ఉన్నదానికి మనం వారికోస్ వెయిన్స్ అంటాం. సో టెస్టిస్ నుంచి మళ్ళీ బ్యాక్ టువర్డ్స్ ద హార్ట్ మన వెయిన్స్ వెళ్ళేటి దాంట్లో అవి స్ట్రైట్ ఉండగా డైలేటెడ్ టార్చర్స్గా ఇట్లా ఉబ్బిపోయి కవర్డ్గా ఉన్నదానికి మనం వారికోసీల్ అంటాము. ఓకే. సో అయితే ఇది రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి సార్? సో యూజువల్లీ ఈ వెయిన్స్లలో వాల్స్ ఉంటాయి, దాన్ని కవాటాలు అంటారు. సో ఈ కవాటాలు వీక్ అయినందుకు బ్లడ్ కింద నుంచి పైకి వెళ్ళాక టెస్టిస్ దగ్గర ఆగిపోయి ఆ వెయిన్స్ అన్ని ఉబ్బిపోతాయి. సో దానికి ఏ కారణాలు కాదు, కొందరికి మోస్ట్ కామన్ ఈజ్ మనకి ఏ కారణాలు దొరికాయి దట్ ఈస్ వీ కాల్డ్ ఇడియోపాథిక్. అంటే మనకి ఏ కారణాలు యంగ్ ఏజ్లో మనకి కామన్స్గా దొరుకుతూ ఉంటాయి. అదర్ రీజన్స్ కానీ క్లాట్ ఫామ్ అవ్వడం కానీ ఈ వెయిన్స్లలో, రీనల్ వెయిన్లో క్లాట్ ఫామ్ అవ్వడం, ఐవీసీలో క్లాట్ ఫామ్ అవ్వడం, కిడ్నీ క్యాన్సర్స్, ఈ డిఫరెంట్ కొన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో మనకు ఇవి దొరుకుతాయి. కానీ అవి ఉన్నదాన్ని కొన్ని లేటర్ దెన్ 50s ఆ ఏజ్లో వస్తుంటాయి. కానీ ఇడియోపాథిక్ మనకి ఏ కారణాలు యంగ్ పేషెంట్లో దొరికినప్పుడు దానికి మనకు ఏ కారణాలు దొరికాయి. సో మెయిన్ బేసిక్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద వెయిన్. అది దానికి మనకు దానివల్ల ఇది బ్లడ్ కింది నుంచి పైకి వెళ్ళాక అక్కడ ఉండిపోయి అవి ఉబ్బిపోతూ ఉంటాయి. ఓకే. సో అయితే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్ దీనికి? సో మెయిన్లీ మనం అక్కడ డైలేటెడ్ వెయిన్స్ అట్లా ఉబ్బిపోయినప్పుడు మనకు ఒకటి ఏంటంటే బయట టెస్టిస్ స్క్రోటం పైన మనకు ఉబ్బిపోయిన రక్తనాళాలు కనిపిస్తాయి. ఇంకా డ్రాగింగ్ పెయిన్ లాగా ఉంటుంది, లాగినట్టు ఆ ఏరియాలో మనకు. తర్వాత స్వెల్లింగ్, ఆ టెస్టిస్ సరౌండింగ్ స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. సో ఇవి మెయిన్ లక్షణాలు, పెయిన్, స్వెల్లింగ్, ఇంకా ఉబ్బిపోయిన రక్తనాళాలు మనకు కొందరికి లేటెస్ట్ స్టేజ్లో మనకు స్క్రోటం పైన కనిపిస్తుంటాయి. ఓకే. సో అయితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో వారికోసీల్ ఇది యంగ్ మేల్స్లో చాలా కామన్గా కనిపిస్తుంది. యూజువల్లీ అరౌండ్ లైక్ 20 to 30s ఏజ్లో. కానీ లేటర్ కూడా రావచ్చు, అర్లీ కూడా రావచ్చు. కానీ ఇది మనకు చూసేది కామన్ ఏజ్ లో ఉంటుంది. ఓకే. సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? సో మనం చూస్తుంటాం మన బ్లడ్ సర్క్యులేషన్ కానప్పుడు ఏ ఆర్గాన్ అయినా కానీ అక్కడ స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ టెస్టిస్లో కానప్పుడు అక్కడ టెస్టిస్లో ఉండే స్పర్మ్స్ కానీ టెస్టిక్యులర్ టిష్యూస్ కానీ కొన్ని సెల్స్ విచ్ సీక్రెట్ ద హార్మోన్ అంటే మన సెక్షువల్ యాక్టివిటీస్కు హార్మోన్స్ అవసరం అవి కూడా స్లోగా రిడ్యూస్ అవుతూ ఉంటాయి. సో బ్యాక్ ప్రెషర్ వల్ల టెస్టిస్లో చేంజెస్ రావడం వల్ల క్రానిక్ ప్రాసెస్గా ఇవన్నీ మన సెక్షువల్ యాక్టివిటీ కానీ హార్మోన్స్ కానీ స్పర్మ్స్ కానీ ఇవన్నీ స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. తర్వాత పెయిన్ కూడా యాజ్ ద డిసీజ్ అంటే మన స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇంత ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఆ డిసీజ్ కూడా పెయిన్ కూడా సివియారిటీగా పెరుగుతూ ఉంటుంది. అండ్ మనకి కాన్స్టెంట్గా పెయిన్ వస్తుంటుంది. అర్లీ స్టేజ్లో ఏంటంటే మనం ఎక్కువసేపు నిలబడడం కానీ ఆ టైంలోనే పెయిన్ వస్తుంటాయి. కానీ యాజ్ స్టేజ్ ప్రోగ్రెస్ అవుతుంది కాన్స్టెంట్గా పెయిన్ కూడా ఉంటుంది. అది చాలా ట్రబల్సమ్ ఉంటుంది ఆ పెయిన్లో. మనం ఆ పెయిన్ మనం కూడా ఓవర్ చెప్పుకోలేక పరిస్థితి కూడా ఉంటుంది, షైనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే. సో అయితే ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి సార్ దీనికి? సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే అర్లీ స్టేజ్లో అంటే స్టేజ్ని పట్టుకొని. సో ఫస్ట్ ఏంటంటే మనం అలాంటి మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా ఒక యూరాలజిస్ట్ కానీ వాస్కులర్ స్పెషలిస్ట్కి కన్సల్ట్ అయినప్పుడు సో మీకు మీ సిమ్టమ్స్ తోటే మనకు తెలిసిపోతుంది మీకు అది ఉంది. కానీ మనము అల్ట్రాసౌండ్ డాప్లర్ టెస్ట్ చేస్తాం. డాప్లర్ టెస్ట్ ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ వాల్స్ వీక్ ఉన్నాయి, బ్లడ్ ఫ్లో ఎంత ఉంది, తర్వాత ఆ గ్రేడింగ్ ఏంది అంటే దాని డయామీటర్ ఆఫ్ వెయిన్స్ ఏంది, ఇవన్నీ మనం చూస్తుంటాం. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 రిఫ్లక్స్ ఉంటే దాన్ని పట్టుకొని మనం ఫర్దర్ ట్రీట్మెంట్. అర్లీ గ్రేడ్ 1 కానీ అప్పుడు ఉన్నప్పుడు మనం కొద్దిగా సపోర్టివ్ మెజర్మెంట్స్ అంటే టైట్ అండర్ గార్మెంట్స్ కానీ అవాయిడ్ లాంగ్ స్టాండింగ్ ఇవన్నీ మనం చేస్తుంటే మనకు ఫర్దర్ మనం డిసీజ్ ప్రోగ్రెస్ చేయకుండా చూసుకుంటాం. కానీ స్టేజ్ 2, స్టేజ్ 3 సిమ్టోమాటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు యూజువల్లీ అలాంటి పేషెంట్స్కు అంటే కన్జర్వేటివ్ మేనేజ్ అండ్ సపోర్టివ్ గార్మెంట్స్ కానీ ఎక్కువ సేపు ఇవన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా డిసీజ్ కూడా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది.
పేషెంట్ సిమ్టోమాటిక్ ఉన్నప్పుడు యూజువల్లీ దేర్ ఆర్ 2 ఆప్షన్స్. అంటే ఒకటి ఏంటంటే సర్జికల్ ఆప్షన్, అంటే ఓపెన్ సర్జరీ లాగా. ఇంకోటి ఏంటంటే రీసెంట్ ఇప్పుడు మనకు ఇంటర్వెన్షన్ కానీ వాస్కులర్ ద్వారా ఇవి ఉబ్బిపోయిన రక్తనాలు కదా, అది అక్కడ వెళ్ళి మనం అక్కడ వెయిన్స్లో బ్లాక్ చేయడం, దానికి వారికోసిల్ ఎంబోలైజేషన్ ఉంటాయి. ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఓపెన్ సర్జరీలో ఏంటంటే మనం అక్కడ ఆ వెయిన్స్కి ఐడెంటిఫై చేసి ఆ స్కిన్ కట్ చేసి అక్కడ దాన్ని అవి రెండింటిని కట్ చేసి టై చేసేసి మనము దీన్ని ఓపెన్ సర్జరీ అంటాం. సో బ్యాక్ ఫ్లో బ్లడ్ రాకుండా. సో దీనివల్ల ఏంటంటే ఇది ఒక ఓపెన్ సర్జరీ, హాస్పిటల్ స్టే, తర్వాత పెయిన్ఫుల్ ప్రొసీజర్, స్టిచెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా కంబర్సమ్ ప్రొసీజర్ ఉంటుంది. అదేవిధంగా వారికోసిల్ ఎంబోలైజేషన్లో మనం ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ఇవన్నీ మనం ఒక గ్రాయిన్లో చిన్న హోల్ వేసి ఆ ట్యూబ్ పంపించి అక్కడ వారికి ఎక్కడ బ్లడ్ లీక్ అవుతుందో అక్కడ వెళ్ళి మనం అక్కడ బ్లాక్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో వెనకకి రాక అక్కడ బ్లడ్ ఆగక టెస్టిస్ పైన ప్రెషర్ తగ్గిపోయి ఫర్దర్ మనము టెస్టిక్యులర్ ఫంక్షన్ ఏదో ఉంది అది మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఒక స్టేజ్ దాటిన తర్వాత అంటే ఒక స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 అది మనం చాలా ఇంపార్టెంట్ ఎర్లీ స్టేజ్లో రావడం. ఎందుకంటే ఒకసారి టెస్టిస్లో కానీ పర్మనెంట్ డ్యామేజ్ అయిన తర్వాత అది రివర్స్ రావడం చాలా కష్టం. అంటే ఒకసారి పర్మనెంట్గా డ్యామేజ్ అయిన తర్వాత దాని స్పర్మ్స్ కానీ మీ సెక్షువల్ యాక్టివిటీ కానీ హార్మోన్స్ లెవెల్స్ కానీ ఇవి రివర్స్ నార్మల్ రావడం చాలా కష్టం. సో అర్లీ ట్రీట్మెంట్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఇంకా అర్లీ స్టేజెస్ ఆఫ్ 3 విత్ ప్రిజర్వ్డ్ మన టెస్టిక్యులర్ ఫంక్షన్ ప్రిజర్వ్ ఉన్నప్పుడు ఇది ఎంబోలైజేషన్ కానీ ఇది చేసుకోవడం చాలా హెల్ప్ఫుల్. దాని తర్వాత చేసి కూడా మనకు సెక్షువల్ యాక్టివిటీ కానీ మన స్పర్మ్ కౌంట్స్ కానీ ఇంప్రూవ్ కాకపోవచ్చు, కానీ పెయిన్ అన్నమాట, పెయిన్ స్వెల్లింగ్ ఇవన్నీ తగ్గచ్చు. సో డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పినట్టు చూసుకుంటే ఒకవేళ ఈ డిసీజ్ కనుక ఉన్న వాళ్ళు ముఖ్యంగా మేల్కి ఎంత పర్సెంటేజ్ వరకు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది? సో నేను చెప్పినట్టు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో స్టేజ్ 1 ఇంకా స్టేజ్ 2 అర్లీ స్టేజ్ 2లో మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ కానీ ఛాన్సెస్ టు బికమ్ ఫాదర్ చాలా హై ఉంటుంది, అరౌండ్ 70 to 80%. అది లేటర్ స్టేజ్లో స్టేజ్ 3లో ఆల్రెడీ టెస్టిస్ డ్యామేజ్ అయిపోయింది, పర్మనెంట్గా హార్మోన్ లెవెల్స్ ఫాల్ అయిపోయింది, టెస్టిక్యులర్ సెల్స్ డెడ్ అయిపోయినాయి. మనం ట్రీట్మెంట్ చేసి కూడా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి, 20 to 30% ఛాన్సెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకొని. ఎందుకంటే చాలా మేల్ పేషెంట్స్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్ ఉన్నప్పుడు కూడా కానీ డైలేటెడ్ వెయిన్స్ కానీ చెప్పలేకపోతారు, షైనెస్ ఫీల్ అవుతారు, అది ఏదో అంటే ఇది ఎందుకు జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ట్రీట్మెంట్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ డిసీజ్ వారికోసిల్ది డిలే అయిపోయి చాలా లేట్ స్టేజ్లో వస్తారు. సో బేసికల్లీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేసుకొని అర్లీగా ట్రీట్మెంట్ చేస్తుంటే ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ కానీ ఛాన్సెస్ ఆఫ్ టు సెక్షువల్ యాక్టివిటీ ఇవన్నీ మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో అయితే మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది షై ఫీల్ అవుతూ ఉంటారు, దాని ద్వారా ఏంటంటే కొంతమంది నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు, ఏముంది మనం బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో బేసికల్లీ ఏంటంటే మీకు ఇలాంటి ఏ సిమ్టమ్స్ అయినా స్క్రోటమ్ లెవెల్లో స్క్రోటమ్ రీజన్లో పెయిన్ కానీ డైలేటెడ్ అక్కడ ఉబ్బిపోయిన రక్తనాలు కానీ సో స్వెల్లింగ్ కానీ ఇవి ఏదైనా లక్షణాలు ఉంటే మీకు ఇమీడియట్గా మీరు ఒక సస్పిషన్ ఆఫ్ వారికోసిల్ ఉండి మీరు ఇమీడియట్గా ఒక స్పెషలిస్ట్ని వాస్కులర్ స్పెషలిస్ట్ని యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ డాప్లర్ టెస్ట్లో మనకు కన్ఫర్మ్ అయిపోతుంది ఇది మీకు డౌట్ ఉన్నా కానీ ఇది వేరేది ఏమైనా జబ్బా లేకుంటే అదేనా. సో దాని తర్వాత ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి, లైక్ ఓపెన్ సర్జరీయా లేకుంటే ఎంబోలైజేషన్. సో విత్ ద మెడికల్ ఫీల్డ్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది మనకు కొత్త కొత్త మినిమల్ ఇన్వేజివ్ డే కేర్ ప్రొసీజర్, మనకు హాస్పిటల్ స్టే కూడా వద్దు, బ్లడ్ లాస్ వద్దు, మళ్ళీ స్టిచెస్ వద్దు, ఇవన్నీ మనకు కొత్త ఇన్వెస్టిగేషన్ కొత్త టెక్నాలజీ డెవలప్ అయిన కొద్దీ మనకు ఆప్షన్స్ కూడా బాగుంటాయి. సో యూ కెన్ మీ డాక్టర్ కూడా మీరు అడగచ్చు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇదే ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా, లేకుంటే దీనికి కన్జర్వేటివ్ మెడికల్, ఇవన్నీ మీరు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీకు క్లియర్ కూడా అవుతాయి. సో సెల్ఫ్ పేషెంట్కి నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది జబ్బు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ మనం అప్రోచ్ ఏ కన్సల్టెంట్కి అప్రోచ్ కావచ్చు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? సో మన అర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై అయినప్పుడు స్పెషల్లీ ప్రివెంటివ్ మెజర్స్ కానీ కన్జర్వేటివ్ మెజర్మెంట్స్ అంటాం మేము దాన్ని. సో టైట్ అండర్ గార్మెంట్స్, అవాయిడ్ లాంగ్ స్టాండింగ్, వెయిట్ రిడక్షన్, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ లేట్ స్టేజ్లో ఇవి యూజువల్లీ వోంట్ వర్కౌట్. సో లేట్ స్టేజ్లో లేటర్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3లో యూజువల్లీ యూ హెవ్ టు గో ఫర్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ కానీ ఎంబోలైజేషన్ కానీ ఇది చాలా
అదే ఇంపార్టెంట్ ఉంటుంది ఆ స్టేజ్లో. ఎందుకంటే డిసీజ్ ఆల్రెడీ ప్రోగ్రెస్, ఆ స్టేజ్లో మనకు పెయిన్ ఉంటుంది. సో కన్జర్వేటివ్ మేనేజ్ మనం ట్రై చేసుకుంటా కూర్చోలేము ఆ స్టేజ్లో, లేకుంటే ఫర్దర్ డ్యామేజ్ టెస్టిస్కు అవుతూ ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ ఆ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఫైనల్గా సర్జరీ గురించి మనం మాట్లాడితే ఓపెన్ సర్జరీ చేసుకుంటే బెస్ట్, లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ మనం చూస్తున్నాం చాలా డెవలప్ అయింది, దీనికి సంబంధించిన లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి కూడా వచ్చాయి? సో బేసికలీ ఓల్డెన్ డేస్లో మనము ఓపెన్ సర్జరీ చేసే వాళ్ళం, లేటెస్ట్ టెస్ట్. సో సర్జికల్ రిజల్ట్స్ కానీ వారికోసిల్ ఎంబోలైజేషన్ రిజల్ట్స్ రెండిట్లో మనం ఆ వెయిన్ని బ్యాక్ ఫ్లో రాకుండా చూసుకుంటున్నాం. బేసికలీ కట్ చేసి దాన్ని బ్యాక్ ఫ్లో రాకుండా, ఇందులో అక్కడ ఆ ట్యూబ్స్ నుంచి వెళ్ళి అక్కడ కాయిల్ చేస్తాం. సో మనం రెండిట్లో చేసేది సేమ్ పర్పసే, కానీ ఓపెన్ సర్జరీ అంటే అక్కడ మనం వెళ్ళి అక్కడ కట్ చేసి అనస్థేషియా ఇచ్చి కుట్లేసి పెయిన్ఫుల్ ప్రొసీజర్, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా లేట్ అవుతూ ఉంటుంది. అదే ఎంబోలైజేషన్లో ఏంటంటే మనం ఒక చిన్న హోల్ నుంచి ఒక ట్యూబ్ పంపించి అక్కడ వెళ్ళి మైక్రో ట్యూబ్, దాన్ని మైక్రో క్యాథెటర్ అంటారు, అక్కడ వెళ్ళి మనం కాయిల్స్ నుంచి బ్లాక్ చేస్తాం. సో టెక్నికలీ అంటే మనం అచీవ్ చేసేది రెండిట్లో సేమే, కానీ వారికోసిల్ ఎంబోలైజేషన్లో మనం మినిమల్ ఇన్వేజివ్ డే కేర్ ప్రొసీజర్, పెయిన్లెస్ ఉంటుంది, యూ క్యాన్ గో బై వాక్ ఆన్ ద సేమ్ డే, అండ్ రికవరీ, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది. సో మీకు డెఫినెట్గా మీకు ఏ పేషెంట్స్ కానీ మనం ఆప్షన్ ఇచ్చినప్పుడు దిల్ గో ఫర్ ఆల్ ద విచ్ హ్యాస్ లెస్ పెయిన్ఫుల్ ప్రొసీజర్, నో బ్లడ్ లాస్, నో స్టిచెస్, డెఫినెట్గా ఆ ఆప్షన్కి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో బట్ యూ హ్యావ్ బోత్ ద ఆప్షన్స్. మీకు మీ డాక్టర్కి అడిగినప్పుడు మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఏమన్నప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు యూ కెన్ చూస్ ద విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వారికోసిల్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ.